ఎల్ఓసి వెంబడి ఉద్రిక్తత కొనసాగుతోంది. సరిహద్దుల్లో కాల్పుల తీవ్రత పెంచుతోంది పాకిస్తాన్. నిన్నటి వరకు చిన్న ఆయుధాలతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధాలు మార్చి భారత్ పై కాల్పులు చేస్తోంది. చిన్న ఆయుధాల నుంచి ఆర్టిలరీ గన్స్ తో భారత సరిహద్దు గ్రామాలపై కాల్పులు చేస్తున్నారు పాక్ సైనికులు. మోటార్ గన్స్, శతఘ్నులతో దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి నుంచి ఆయుధాలతో పాటు ఆర్టిలరీ గన్స్ వాడకాన్ని పెంచింది పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులకు దిగింది. నిన్న రాత్రి నుంచి ఫిరంగి తుపాకులతో ఫైరింగ్ చేసింది. ముఖ్యంగా సరిహద్దు గ్రామాల్లో పాక్ కాల్పులకు మౌలిక సదుపాయాలు, ఇండ్లు ధ్వంసమయ్యాయి. భారత ఆర్మీ పాక్ కాల్పులను ధీటుగా తిప్పికొడుతోంది. ఇక ఇప్పటి వరకు పూంచ్, తంగ్ధర్లో పాక్ కాల్పుల్లో 15 మంది పౌరులు మరణించగా 43 మంది గాయపడ్డారు. పాక్ సైన్యం కాల్పులకు ఒక జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. 5వ ఫీల్డ్ రెజిమెంట్ కు చెందిన దినేష్ కుమార్ శర్మ అమరుడయ్యారు. భారత వైమానిక దాడుల్లో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్లోని ముర్కిడేలో వైమానిక దాడుల శాటిలైట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మాక్సర్ టెక్నాలజీ సంస్థ. కుప్పకూలిన టెర్రర్ క్యాంపుల ఫోటోలు రిలీజ్ చేసింది. దాడులకు ముందు, దాడులకు తర్వాత ముర్కిడే, బహవల్పూర్లోని పరిస్థితిపై శాటిలైట్ ఫోటోలు రిలీజ్ చేసింది. దాడుల తర్వాత ఫోటోల్లో పాక్ టెర్రర్ క్యాంపులు పూర్తిగా నేలకూలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భారత్ వైమానిక దాడుల్లో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్లోని ముర్కిడేలోని వైమానిక దాడుల శాటిలైట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మాక్సర్ టెక్నాలజీ సంస్థ. కుప్పకూలిన టెర్రర్ క్యాంపుల ఫోటోలు రిలీజ్ చేసింది. దాడులకు ముందు, దాడుల తర్వాత ముర్కిడే, బహవల్పూర్లోని పరిస్థితిపై శాటిలైట్ ఫోటోలు రిలీజ్ చేసింది. దాడుల తర్వాత ఫోటోల్లో పాక్ టెర్రర్ క్యాంపులు పూర్తిగా నేలకూలినట్లు స్పష్టంగా తెలుస్తోంది.